హాయ్ అండి అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం చికెన్ గ్రేవీ చేసేద్దామండి. ఈ చికెన్ గ్రేవీ చాలా ఈజీగా, సింపుల్‌గా అది కూడా కుక్కర్‌లో వండేసేద్దామండి. నేను చెప్పే స్పెషల్ మసాలాతో వండుతున్నానండి. కర్రీ అయితే అద్భుతంగా ఉంటదండి. రెస్టారెంట్‌లో రుచి మైమరిపించేంత గొప్ప రుచి కలిగి ఉంటదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి చికెన్ కర్రీ ఇలా చేసుకోండి. తిన్నా కొద్దీ తినాలనిపించే హోటల్ స్టైల్‌లో చికెన్ గ్రేవీ కర్రీ అండి. 1 కేజీ చికెన్‌తో ఫుల్లు గ్రేవీ వచ్చేలాగా ఏవండోయ్! జన్మలో మర్చిపోలేనంత మంచి టేస్ట్ ఉంటదండి. ఇలా మసాలా పెట్టి చికెన్ గ్రేవీ కర్రీ చేస్తే వావ్! అనాల్సిందేనండి. దానికి కావాల్సిన పదార్థాలు 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ చూసారా పింక్ కలర్‌లో ఉంది. అంటే ఫ్రెష్‌గా ఉందన్నమాట. తర్వాత 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 4 ఉల్లిపాయలు కూడా చక్కగా సన్నగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత 4 టమాటాలు కూడా తీసుకున్నానండి. వీటిని కూడా అంతేనండి సన్నగా కట్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 5 లేదా 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఆ పచ్చిమిర్చి తొడాలు తీసేసి మధ్యలో ఘాటు పెట్టాలండి. ఇదిగో నేను చూపిస్తున్న విధంగా ఇలా ఘాటు పెట్టాలన్నమాట. ఆ తర్వాత మనం కొత్తిమీర తీసుకుందామండి. కొత్తిమీరని నీటిలో శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత 4 లేదా 5 రెమ్మలు కరివేపాకు తీసుకుని కరివేపాకు కూడా దూసి ఒక బౌల్లో తీసుకుందామండి. కరివేపాకు చూసారు కదండి భలే ఫ్రెష్గా ఉంది కదండి. ఓకేనండి, నేనైతే ఒక బౌల్లో తీసుకున్నానండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను మీకు ఈ చికెన్ కర్రీ కోసం స్పెషల్ మసాలా దినుసులు అనేవి చెప్తానండి. దీన్నైతే మీరు తీస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి లేదా ఇంగ్రీడియంట్స్ చక్కగా రాసుకోండి. 10, 12 ఎండుమిర్చి అండి, 20 బాదం పప్పులు, తెల్ల నువ్వులండి 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ కలర్ సోంపు అండి. సోంపు కూడా వేయాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5 యాలకులు, ఒక 10 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 3 టేబుల్ స్పూన్లు ధనియాలు. ఈ మసాలా దినుసులన్నీ కూడా 1 కేజీకి సరిపడినంత అండి. మీరు 1/2 కిలో వండుకోవాలంటే దీనిలో సగం సగం వేసుకుని వండుకోవచ్చండి. ఓకేనండి, మసాలా దినుసులు పక్కన పెట్టేసేద్దాము. ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా క్లీన్ చేసిన చికెన్ అండి. దీనిలో నేను 1½ టేబుల్ స్పూన్ సాల్ట్, 1½ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు ఈ 3 వేసేసి చక్కగా చేత్తో కలిపేసి మ్యారినేట్ చేసుకుందామండి. ఇది 30 నుంచి 40 నిమిషాల వరకు కూడా మ్యారినేట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి ఉప్పు కారాలు చికెన్కి చక్కగా పడతాయండి. తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అందుకోసమని మనం చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నా గొంతు అయితే కొంచెం బొంగురిపోయిందండి. ఎందుకు అంటే నా బుడ్డి చిట్టి మేనగోడలకి నిన్న అన్నప్రసన్నం జరిగిందండి. బిర్యానీ పెట్టారు, ఫుల్గా లాగిచ్చేసానండి. కాస్త వేడి చేసి గొంతుకి ఇలా అయిందనమాట. ఓకేనండి, స్టవ్ వెలిగించి బాణీ పొయ్యి మీద నేను మీకు ముందుగా చూపించిన మసాలా దినుసులన్నీ కూడా ఈ బాణీలో వేసేస్తున్నానండి. వేసి గ్యాస్ ఫ్లేమ్ అనేది బాగా లోలో పెట్టాలండి. లోలో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. ఇది నిదానంగానే వేయించాలండి, ఎందుకంటే నిదానంగా వేయిస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇది కాస్త మాడిపోయినా కూడా కూర టేస్ట్ అనేది బాగోదండి, కూర ఎగుటొచ్చిద్ది. కాబట్టి గమనించి మనము చక్కగా నిదానంగా వేయించుకోవాలండి. కొన్ని పనులు నిదానంగా చేస్తేనే వాటి ఫలితాలు చూస్తామండి. మనమైతే ఈ మసాలా దినుసులు అయితే నిదానంగానే వేయించాలండి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టి మాడగొట్టడం అలా చేయకండి. నీట్గా ఇలా కలుపుతూ చక్కగా వేయించుకుని ఈ మసాలాని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదండి, నేనైతే ఈ మసాలాని పౌడర్ చేశాను. పౌడర్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి. తర్వాత మనము స్టవ్ వెలిగిద్దామండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టేద్దామండి.
అదేనండి కుక్కర్లో వండుతానని చెప్పాను కదా చికెను, అందుకని కుక్కర్ పెట్టానండి. ఆ తర్వాత 4 లేదా 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయ తరుగైతే ఈ ఆయిల్లో వేసేద్దాము. ఆయిల్లో వేసేసి బాగా వేయించుకుందామండి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెడుతున్నానండి, నేను మీడియంలో పెట్టి చక్కగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఉల్లిపాయ కలర్ అనేది చక్కగా మారిపోయిందనమాట. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము 4-5 రెమ్మల కరివేపాకు పక్కన పెట్టుకున్నాం కదండి ఇందక్కడ, అది తీసుకుని ఈ ఉల్లిపాయ తరుగులో వేసేద్దాము. వేసి చక్కగా వేయించేద్దాము. వావ్, కరివేపాకు వేయగానే మంచి స్మెల్ వచ్చిందండి, చక్కగా వేగుతుంది కూడా. చూసారు కదండి, కరివేపాకు ఈ విధంగా వేగుతూ ఉండగా మనము 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది కాస్త లోలో పెట్టుకుని పచ్చి వాసన పోయేంత వరకు కూడా అడుగంటుకోకుండా చక్కగా వేయించుకుందామండి. ఇది బాగా వేగాలండి, పచ్చివాసన పోవాలి, అప్పుడు కూర టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగు కూడా వేసేద్దామండి. టమాటా తరుగు వేయగానే చూసారు కదండి, ఈ గ్రేవీ కలర్ అనేది చక్కగా కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇప్పుడు మనము 4-5 పచ్చిమిర్చి మధ్యలో చీలికలు చేసి పెట్టాం కదండి, ఆ పచ్చిమిర్చి కూడా వేసేసాను. వేసి చక్కగా కలియబెడుతున్నాను. నా వీడియోస్ చూస్తున్నారు కదండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ కూడా వేసేసానండి. చికెన్ కూడా వేసి బాగా కలియబెట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా చికెన్ ముక్కలు పట్టేటట్టు బాగా కలపాలండి. చికెన్ ఇప్పుడే వేసాం కాబట్టి చికెన్ని ఎంత కలిపినా ప్రాబ్లం అయితే లేదండి. చికెను హాఫ్ వరకు కుక్ అయిన తర్వాత కదిపామనుకోండి, అది కాస్త ముక్కలు ముక్కలు అయిపోద్ది అనమాట. అందుకనే ఆ చికెన్కి మూత అయితే నేను పెట్టలేదండి, కర్రీ అలాగే మూత పెట్టుకోకుండా ఉడికిస్తున్నాను. చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేసింది. ఈ వాటర్ అనేది మళ్ళీ కూడా ఇంకిపోవాలండి. అవి ఇంకిపోయేంత వరకు కూడా మనం మూత పెట్టుకోకుండా ఇదే విధంగా మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా మనము ఉడికించుకోవాలండి. మన ఈ లక్కీ కుకింగ్ తెలుగు ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. ఇక ముందు కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి. ఆ చికెన్ కర్రీలో నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం ఈ 3 కూడా వేసి మరొకసారి కలియబెడుతున్నానండి. ఈ విధంగా కలియపెట్టి ఈ గ్రేవీ ఎంత దగ్గరకు వచ్చేయాలండి, చికెన్ ముక్కలు పట్టే వరకు కూడా మనము ఇలాగే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, గ్రేవీ అనేది చక్కగా దగ్గర పడిపోయింది. చికెన్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. ఓకేనండి, ఈ చికెన్ అనేది 70% చక్కగా కుక్ అయిపోయిందండి. మిగతా 30% మనము కుక్కర్కి విజిల్ పెట్టేసి ఉడికించుకుందామండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదండి, ఆ గరం మసాలా కూడా ఈ చికెన్లో వేసేద్దామండి. ఈ మసాలా వేసిన తర్వాత గ్రేవీ చూసారా ఇంకా థిక్గా భలే ఉంది కదండి, చూడడానికి చాలా బాగుందండి. సరేనండి, ఆ తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేసి 2 మినిట్స్ తర్వాత మనము మకుటం లేని మహారాణి మన కొత్తిమీర అండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర కూడా దీనిలో యాడ్ చేసేద్దామండి. యాడ్ చేసి మరొకసారి కలియబెట్టుకుందామండి. కలియబెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే మగ్గనిద్దామండి. 2 మినిట్స్ తర్వాత 2 కప్పులు వాటర్ అనేది ఈ చికెన్లో యాడ్ చేసుకుందామండి. ఈ 2 కప్పులు వాటర్ వల్ల మనకు చికెన్ గ్రేవీ అనేది వచ్చిద్ది అనమాట. 2 కప్పులు వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొక్కసారి కలియబెట్టి చక్కగా కుక్కర్ మూత క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి ఉంచుదామండి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టానండి. మీడియంలో పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు కూడా నేను అలా వదిలేసానండి. దీనికి ఒక్క విజిల్ అయితే సరిపోయిద్దండి, మరి ఇంకో విజిల్ అయితే వేయించొద్దు. ఒక్క విజిలేనండి, అంతకు మించి ఒక్కటి కూడా ఎగస్ట్రా వద్దు. ఒకవేళ మనం ఎగస్ట్రా వేసి కానీ తీసి చూసామా, మనకి అందులో చికెన్ ముక్కలు అడ్రస్ దొరకవండి, గ్రేవీలో మిక్స్ అయిపోయి ఉంటాయి. సో మనము ఒక్క విజిల్ మాత్రమే వేయిద్దామండి. ఈ విధంగా మీరు ఒక్కసారి మీ ఇంట్లో వండేసుకోండి. ఎలా ఉందో ఏంటో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే ఒక విజిల్ వచ్చేసిందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ అంతా పోయే వరకు అలా ఉంచానండి. ప్రెజర్ అయితే పోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి. వావ్, సూపర్ అండి, చక్కగా కుక్ అయిపోయి ఉంది.
ఆయిల్ అనేది పైకి వచ్చింది, గ్రేవీ అడుగు నిండిపోయింది. అందుకనే మరొక్కసారి కలిగి పెడుతున్నాను. స్మెల్ కూడా అబ్బా సూపర్ ఉందండి. స్మెల్ అదిరిపోయింది అంతే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ రెడీ. మనమైతే ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని చక్కగా సర్వ్ చేసేసుకుందామండి. ఇది అన్నంలోకి, సైడ్ డిష్‌లోకి, బిర్యానీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి వావ్! సూపర్ ఉంటదండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే వైట్ రైస్ అండ్ ఆనియన్ లెమన్ ఏసుకొని తినేస్తున్నానండి. సూపర్ ఉంటది. మీరు కూడా ట్రై చేయండి.